ఈరోజు విద్యా వ్యవస్థ మీద అధ్యక్ష, అంటే నేను పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నాను అధ్యక్ష. తెలంగాణ శాసనసభ్యుడిగా మళ్ళీ మధ్యన ఏదో ఢిల్లీలా గల్లీల గురించి మాట్లాడకుండా తెలంగాణ శాసనసభ్యుడిగా ఇప్పటి వరకు మాట్లాడితే ఒకటి అర్థం కాలేదు అధ్యక్ష. వీళ్ళందరూ 26,000 మంది రిక్రూట్ చేసినామని గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు, ఇప్పుడు ఈ ప్రభుత్వం రాగానే 11,000 మందిని టీచర్స్ని రిక్రూట్ చేసినామని వీళ్ళు, 37,000 మంది అందరు మేధావులు, తెలివైన వాళ్ళు, ఐఏఎస్ ఆఫీసర్లు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, చీఫ్ సెక్రటరీలు, ఎడ్యుకేషన్ సెక్రటరీలు, ఇంతమంది మేధావులు, సీనియర్ శాసనసభ్యులు, 37,000 మంది టీచర్సు, ఇన్ని మౌలిక వసతులు, ఇన్ని వేల కోట్ల బడ్జెట్ ఉండగా అధ్యక్ష నాకు ఒకటి అర్థమవుతలేదు, మళ్ళీ 6 లక్షల మంది పిల్లలు ఎట్లా డ్రాప్అవుట్స్ అయినారు? అందరు ఐఏఎస్ ఆఫీసర్లే, చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, ఎడ్యుకేషన్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, స్పెషల్ సెక్రటరీ, ఇంతమంది మేధావులు, విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రులు, సీనియర్ ఎమ్మెల్యేలు, విద్యాశాఖ మంత్రులు, వీళ్ళు మళ్ళీ ఇంక 230-40 ఏళ్ళ నుంచి ఉన్న సీనియర్లు. ఈ ఒక్కటి లాజిక్ మిస్ అయినా నేనేమంటున్నా అధ్యక్ష, ఇదే అడిగినాక మొన్న డౌట్ వచ్చి ఒక ప్రైవేట్ స్కూల్ అతను అడిగిన, అన్న నీకు ఒకటే కాలేజీ ఉండే 100 కాలేజీలు ఎట్లయినాయన్నా? ఒకటే కాలేజీ ఉండే 100 కాలేజీలు ఎట్లయినాయి, 100 బిల్డింగ్లు ఎట్లయినాయి? అంటే ఇంత వ్యవస్థని మనం మెయింటైన్ చేస్తేనే ఈ రకంగా ఉంటే మరి వాళ్ళు ఎట్లా అధ్యక్ష? ఎక్కడో లోపం ఉంది అధ్యక్ష, ఎక్కడో లోపం ఉంది. లోపంని సరిదిద్దండి. మళ్ళీ ఇంకొక అక్కడ రాగానే మళ్ళీ రేపు నెక్స్ట్ నుంచి మేము 20,000 మందిని రిక్రూట్ చేసినాం. ఇప్పుడు సబితక్క గారు మాట్లాడుతుంటూ అన్నారు, పోయిన సంవత్సరమే 3,50,000 సుమారు 3,50,000 స్టూడెంట్స్ డ్రాప్అవుట్ అయినాడు అధ్యక్ష. అంటే ఇంకొక 6 డ్రాప్ అవుట్ అయితే చాలుగా, ఇంకా 0 అధ్యక్ష. నేను శాసనసభ్యుడిగా ఎన్నికైన నుంచి అన్ని స్కూల్స్కి వెళ్ళాను అధ్యక్ష, అన్ని స్కూల్స్కి వెళ్ళాను. అందరు అన్నీ తెలిసి మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నారు. కానీ ఎలా ఇది ఒక్కటే చెప్పండి అధ్యక్ష, ఎట్లా డ్రాప్ అవుట్ అవుతున్నారు? లక్షల మంది ఎట్లా డ్రాప్ అవుట్ అవుతున్నారు? ఇది ఎట్లా అధ్యక్ష? మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నా అధ్యక్ష. ఒక ప్రైవేట్ స్కూల్ కాడ మామూలు బిల్డింగ్ ఉంటుంది, ఒక పాత బస్సు ఉంటుంది. ఇప్పుడు మా చుట్టుపక్కల నందిపేటలు అంటే ఒక స్కూల్ అనుకోండి, అక్కడ పక్కన వేలుమల అట్లాంటి చిన్న చిన్న విలేజ్లు, అక్కంపల్లి విలేజ్లో అలా బస్సులలో పంపిస్తారు అధ్యక్ష. ఈ స్కూళ్ళ మీద నమ్మకం పోయింది అధ్యక్ష. 5 ఎకరాల గ్రౌండ్ ఉంటుంది అధ్యక్ష. మన స్కూళ్ళకేం తక్కువ లేదు, మన స్కూల్ చాలా బాగున్నాయి అధ్యక్ష. మేము కూడా అవే చదువుకున్నాం, అవే వేప చెట్ల కింద, అవే రూమ్లల్లో అవే చదువుకున్నాం అధ్యక్ష. కానీ ఎవరు లేకుంటే అనాథల్లాగా అయిపోయినాయి అధ్యక్ష విద్యారంగం. మీరు దాన్ని బట్టి చెప్పండి, ఒక్క కాలేజ్ ఉన్న వాళ్ళు 100 కాలేజీలు ఎలా పెడుతున్నారు? మరి ముఖ్యంగా అధ్యక్ష, ఈరోజు చెప్పాలంటే ఎక్కడో లోపం ఉంది. ఇప్పుడు చెప్తున్నారు 6,000 స్కూల్స్ మూతపడ్డాయి 10 ఏళ్ళల్లో. అందరు మేధావులే. అప్పుడు బంగారు తెలంగాణ, ఇప్పుడు వజ్రాల తెలంగాణ. 6,000 స్కూల్ మూతపడ్డాయి అధ్యక్ష. మళ్ళీ పోయిన సంవత్సరమే సుమారు 1,834 స్కూల్ అధ్యక్ష. మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ మేధావులు వచ్చినాం అసెంబ్లీలకు. కొత్తగా ఐఏఎస్ ఆఫీసర్లు రిక్రూట్, వాళ్ళ తెలివి కూడా తోడైంది మనకు. మరి ఇంకా 0 ఎన్రోల్మెంట్. ఇప్పుడు కూడా గౌరవ సభ్యులు చెప్పినారు 1931 స్కూళ్ళలో 0 ఎన్రోల్మెంట్. మరి ఎక్కడ పోయింది అధ్యక్ష ఇది? విద్యనే భవిష్యత్తు అంటున్నాం, పేదవాడికి ఉన్న ఒకే ఒక ఆయుధం అంటున్నాం. ఎక్కడుంది అధ్యక్ష ఈ లోపము? కాబట్టి అది నేనొక్కటి మీ ద్వారా అడగాలనుకుంటా అధ్యక్ష ప్రభుత్వాన్ని. ఒకవేళ ఈ 6,000 స్కూళ్ళు మూతపడ్డాయి, పోయిన సంవత్సరం 1,800, 7,800 అధ్యక్ష. మరి స్కూళ్ళని ఏం చేస్తారు మూతపడ్డాయి? ఇప్పుడే 8 లక్షల అప్పుల పాలైన, ఇప్పుడు కదా 400 ఎకరాలు కంచామినట్టు స్కూల్ ఏమైనా ఆలోచన ఉందా ప్రభుత్వానికి భవిష్యత్తులో? ఇదొకటి క్లారిఫై చేయాలని కోరుతున్నాను అధ్యక్ష. లేదు, ఎట్లయితే మేనిఫెస్టోలో కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినట్లు 15% బడ్జెట్ పెంచి దీన్ని ప్రత్యేకంగా ఎవరైతే ఒకవేళ ప్రైవేట్ కాలేజీలలో సక్సెస్ అయిన రేషియోను మేనేజ్మెంట్ నిలిపి తీసుకొని
మనం చేయలేనిది ఇన్ని వేల కోట్ల బడ్జెట్, ఇంత అనుభవం ఉన్న మంత్రులు, అనుభవం ఉన్న చీఫ్ సెక్రటరీలు, ఇన్ని సౌకర్యాలు, ఇన్ని లక్షల జీతభత్యాలు. చిన్న ఉదాహరణ చెప్తున్నా అధ్యక్ష, 30,000 సాలరీ తీసుకునే వార్డెన్ హాస్టల్ ఎంతో బాగుంటుంది అధ్యక్ష. సుమారు ₹1,00,000 తీసుకునే వార్డెన్ ఉండే హాస్టల్ ఏమో పిల్లలకు ఎలుకలు కరుస్తాయి అధ్యక్ష. ఒకటే అధ్యక్ష, వాళ్ళకి ఎవరు లేరు. కన్నవాళ్ళు మర్చినరు, పట్టించుకోవాల్సిన ప్రభుత్వాలు మర్చినాయి. నేను చెప్తున్నా అధ్యక్ష, ఒక లక్కంపల్లి నేను వెళ్ళాను ఊరు. 1 నుంచి 5వ తరగతి ఒకటి రూమ్లో అధ్యక్ష, ఒకటే టీచరు, 1st నుంచి 5th. ఏ స్టాండర్డ్స్, ఏ నమ్మకంతో పెట్టుకోమంటారు అధ్యక్ష? ప్రభుత్వ స్కూళ్లకు ఏ నమ్మకంతో పొమ్మంటారు? ఆడొక బాత్రూమ్ లేదు, కూర్చోతందుకు ఫర్నిచర్ లేదు, చుట్టుపక్కల పందులు, కోతులు. మేము ఇంత ఇచ్చినాము, మేము అంత ఇచ్చినాము, మేము ఇక్కడికి తీసుకెళ్ళినాము, మేము ఇక్కడికి తీసుకెళ్తున్నాము. ఏం లేదు అధ్యక్ష. దయచేసి మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని ఒక్కటి అధ్యక్ష, 15 నెలలైంది అధ్యక్ష, నేను ప్రభుత్వం జోలికి వెళ్ళట్లేదు అధ్యక్ష, మీ ద్వారా ప్రభుత్వానికి చెప్తాను అధ్యక్ష. ప్రత్యేకంగా విద్యను అన్నిటికి మూలం అధ్యక్ష, విద్యను అన్నిటికి మూలం. ముఖ్యంగా మధ్యతరగతి, పై మధ్యతరగతి అంతా ఇంకా ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళిపోయినారు అధ్యక్ష. 31 లక్షల మంది ఆల్రెడీ ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళిపోయినారు అధ్యక్ష. ఈ 19 లక్షల మంది ఆ స్కూళ్ళల్లో ఉండాలంటే అధ్యక్ష, ఫస్ట్ మీరు ఎప్పుడైనా మీ సౌకర్యం చూసుకొని, ఎంత ఇంపార్టెంట్ పేదోడికి భవిష్యత్తు అయిన ఈ